ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి వార్ 2. సో ఈ మూవీలో హృతిక్ రోషన్ అండ్ అలాగే ఎన్టీఆర్ వీరిద్దరు కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ థియేటర్లో రన్ అవుతుంది. సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఇక ఓవరాల్గా ఈ మూవీ గురించి సింపుల్గా చెప్పుకోవాల్సి వస్తే, సో కూలీ మూవీ చూసిన తర్వాతనే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఒకవేళ వార్ 2 ఏమన్నా బాగుండిద్దామని. సో వార్ 2 కూడా డిసప్పాయింట్ చేసిందని చెప్పుకోవచ్చు అనమాట. నా పరంగా వార్ 2 మూవీ అనేది యావరేజ్ వాచ్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. అది కూడా ఎందుకు అంటానంటే, హృతిక్ అండ్ అలాగే ఎన్టీఆర్ వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్, వాళ్ళ యాక్టింగ్, వాళ్ళిద్దరి మధ్య ఉండే చేజింగ్ సీన్స్, యాక్షన్ సీక్వెన్సెస్, సో ఈ మూవీకి మెయిన్ అట్రాక్షన్గా నిలుస్తాయని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఈ మూవీ యొక్క ఇంటర్వెల్ పోర్షన్ అండ్ అలాగే ఇద్దరు హీరోస్ ఇంట్రడక్షన్ సీన్స్ అండ్ అలాగే క్లైమాక్స్ పోర్షన్ మూవీకి ఎంగేజ్ చేసినప్పటికీ మెయిన్గా సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు అనమాట. సో అవే మూవీకి మెయిన్ అట్రాక్షన్ చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఈ మూవీలో ఎమోషన్ ట్రాక్ అనేది అంతగా వర్కౌట్ అవ్వలేదు. అది మూవీకి పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు అనమాట. సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషన్ ట్రాక్ మీద వెళ్ళిపోయినప్పటికీ అది వర్కౌట్ అవ్వకపోవడం, సెకండ్ హాఫ్ అనేది కాస్త బోర్ ఫీలింగ్ కలిగిందని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఈ మూవీలో కియారా అద్వానీ క్యారెక్టర్ని కూడా ప్రాపర్గా యూజ్ చేసుకోలేదని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ట్రైలర్లో తన క్యారెక్టర్ కూడా ఏమైనా స్కోప్ ఉందేమో అని నేనైతే అనుకున్నాను అనమాట. బట్ తన క్యారెక్టర్ని కేవలం కొన్ని సీన్స్కి, కొంత గ్లామర్ సీన్స్కి పరిమితం చేశారు తప్పించి, సో తన క్యారెక్టర్ని ప్రాపర్గా యూజ్ చేసుకోలేదని చెప్పుకోవచ్చు అనమాట. ఈ మూవీ స్టోరీస్ గురించి సింపుల్గా చెప్పుకొస్తే, ఈ మూవీలో మెయిన్ రోల్ అయిన హృతిక్ రోషన్ అలియాస్ కబీర్ అంతకుముందు ఒక రా ఏజెంట్గా వర్క్ చేశాడనమాట. బట్ కొన్ని పరిస్థితుల వల్ల అతను ఒక దేశ ద్రోహిగా అయితే చూస్తున్నారన్నమాట ప్రజెంట్. సో అలాంటి కబీర్ తన గురువైన సునీల్ లూథ్రాని చంపుతాడనమాట. సో అసలు కబీర్ సునీల్ లూథ్రాని ఎందుకు చంపాల్సి వస్తుంది అండ్ అలాగే కబీర్ని పట్టుకోవడానికి విక్రమ్ అలియాస్ ఎన్టీఆర్ని రా ఏజెంట్స్ తింపుతారనమాట. మరి విక్రమ్ కబీర్ని పట్టుకోగలిగాడా లేదా అండ్ అలాగే కియారా అద్వానీ అలియాస్ కావ్య లూథ్రా పాత్ర ఏంటని తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీ చూడాల్సిందనమాట. ఇక ఈ మూవీ గురించి నాకు సింపుల్గా చెప్పొస్తే, ఈ మూవీలో మెయిన్గా ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, ఫస్ట్ హాఫే చాలా ఎంగేజ్ చేసిందని చెప్పుకోవచ్చు అనమాట. ఫస్ట్ హాఫ్లో ఉన్న హైప్కి సెకండ్ హాఫ్లో అదే హైప్ లేకపోవడమే మూవీకి పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు అనమాట. సెకండ్ హాఫ్లో ఉన్న ఎమోషన్ ట్రాక్, మెయిన్గా స్టోరీ అనేది వీక్గా ఉన్నప్పటికీ ఎమోషన్ ట్రాక్ ఏమాత్రం ఎంగేజ్ చేయదనమాట. సో ఆ ఎమోషన్ ట్రాక్ని ఫస్ట్ హాఫ్లో పెట్టి అండ్ అలాగే కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ అనేవి సెకండ్ హాఫ్లో కూడా పెట్టుంటే ఇంకొంచెం బెటర్గా ఉండేదన్నమాట. ఫస్ట్ హాఫ్కి ఒక మంచి హైప్ ఇచ్చి సెకండ్ హాఫ్ అనేది కాస్త డౌన్ చేయడం మూవీకి పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే హృతిక్ అండ్ అలాగే ఎన్టీఆర్, సో వాళ్ళిద్దరిని ఈక్వల్గా చూపించుకుంటూ వచ్చారని చెప్పుకోవచ్చు అనమాట. ఎవరిని తక్కువ చేయలేదని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇద్దరికి సపరేట్ ఇంట్రడక్షన్. సో వాళ్ళిద్దరూ ఒకరిని మించి ఒకరు యాక్షన్ సీక్వెన్స్ నుండి యాక్టింగ్ అనేది ఉందని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే సో ఈ మూవీలో మెయిన్గా లొకేషన్స్, ఫారెన్ లొకేషన్స్ అవునండి. అండ్ అలాగే సో కొన్ని చేజింగ్ సీన్స్ అనేవి చాలా బాగా ప్రజెంట్ చేశారని చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ఈ మూవీ ఇంటర్వెల్ పోర్షన్లో ఒక ఫ్లైట్ మీద వచ్చే యాక్షన్ సీక్వెన్స్ మూవీకి మెయిన్ హైలైట్ నిలిచింది అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక దాని తర్వాత సో సెకండ్ హాఫ్లో కొంత లవ్ ట్రాక్, అంటే హృతిక్ అండ్ అలాగే కియారా అద్వానీ మధ్య జరిగిన కొంత లవ్ ట్రాక్ కూడా అంత ఎంగేజింగ్ లేదని చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా మూవీ అనేది ఒక రొటీన్ స్టోరీ తీసుకున్నప్పటికీ ఎమోషన్స్ బలంగా ప్రజెంట్ చేయలేకపోయారు. బట్ యాక్షన్ సీక్వెన్సెస్ అని చెప్పుకోవచ్చు అనమాట. కేవలం యాక్షన్ సీక్వెన్సెస్ కోసం ఈ మూవీ నా పరంగా వన్ టైం వాచబుల్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఈ మూవీ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మెయిన్గా ఎన్టీఆర్, హృతిక్ వాళ్ళిద్దరు యాక్టింగ్ అనేది సూపర్గా ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ఇక కియారా అద్వానీ గారు ఉన్నంత వరకు తన యాక్టింగ్, తన గ్లామర్ కూడా మూవీకి ప్లస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నప్పటికీ సో ఈ సాంగ్స్ అనేవి తెలుగు నేటివిటీ తగ్గట్టు లేకపోవడం వల్ల సాంగ్స్ అనేవి అంత ఎంగేజ్ చేయలేకపోయాయని చెప్పుకోవచ్చు అనమాట. ఇక సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ ఈ మూవీకి మెయిన్ అని చెప్పుకోవచ్చు. సో విఎఫ్ఎక్స్ కూడా టాప్ నాచ్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ గా ఇదండి వార్ 2 మూవీ రివ్యూ. సో నా రివ్యూ నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.